మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాంసీ, స్వీటీ, మీరేం కంగారు పడకూడదు. జడ్జి గారు ఏమడిగినా, ఆ లాయర్లు ఏమడిగినా మీకు నేను చెప్పాను కదా, అలాగే సమాధానం చెప్పాలి, సరేనా? భయపడద్దు, నేను మీ దగ్గరే ఉంటాను కదా. గుడ్ బాయ్. ఏం కంగారు పడకూడదు. అక్క, అటు చూడు. ఏంటమ్మా, ఎందుకు భయపడుతున్నారు? పిన్ని, అక్కడ చూడు. గట్టిగా షౌట్ చేస్తాడు. వంశీ, అలా అనకూడదు. భయంగా ఉంది పిన్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అలా అనద్దు, నేనున్నాను కదా, మీకేం భయం లేదు. అయినా నేను మీకు చెప్పాను కదా, ఆయన మీ తాతయ్య చాలా మంచివారు. మీరు వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. కొడతారేమో పిన్ని. ఏం కొట్టరు, వెళ్ళండి వెళ్ళండి. వంశీ, స్వీటీ, గుడ్, వెరీ గుడ్. వెళ్దామా? సార్, టైం అవుతుంది, రండి సార్. తగలడు. స్టార్ట్ ద సెషన్ ప్లీజ్. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారిని విచారించాలని అనుకుంటున్నాను. ప్రొసీడ్. సార్, మీకు ఎంతమంది సంతానం? 3. 2 కొడుకులు, 1 కూతురు. మీ పెద్ద కొడుక్కి ఎంతమంది పిల్లలు? పర్వాలేదు సార్, చెప్పండి. 2 కొడుకులు, కానీ వాడి పెద్ద కొడుకు చనిపోయాడు. మీ పెద్ద మనవడి పేరు రాకేష్ కదా? అవును, కానీ వాడు చనిపోయాడని చెప్తున్నాను కదా. యువర్ ఆనర్, రాకేష్ తన మనవడైనప్పుడు రాకేష్ పిల్లలు
తనకి మునిమానవులు అవుతారు కదా? రాజ్యాంగంలో వారసత్వపు హక్కులు కొన్ని ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మీ మునిమానవులు మీ ఇంటి వారసులు అవుతారు. వారికి మీ ఇంట్లో సమానమైన హక్కులుంటాయి. నో యువర్ ఆనర్. వాళ్ళు నా వారసులు కాదు. మీ మనవడి పిల్లలు మీ ఇంటి వారసులే అవుతారు కదండి. కానీ వాడి పిల్లలు నా వారసులు ఎప్పటికీ కారు యువర్ ఆనర్. ఎందుకు? యువర్ ఆనర్, రాకేష్ ఇంట్లోంచి వెళ్లిపోయి మాకెవ్వరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి నా భార్య గుండెపోటుతో చనిపోయింది. వాడి వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అప్పటి నుండే వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వాడి పిల్లలకు మా ఇంట్లో వారసత్వపు హక్కులున్నాయంటే మేము ఒప్పుకోం. వారసత్వపు హక్కుల గురించి ఒప్పుకోకపోవడానికి మీరెవరు? మీ పిల్లలు, వారి పిల్లలు, వారి వారి పిల్లలు అందరూ మీ ఇంటి వారసులే అవుతారు. అసలు మీరు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లల్ని కని పెంచి కంటికి రెప్పలా చూసుకొని పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రుల్ని మోసం చేయమంటున్నారా? కన్నవాళ్ల గుండెల మీద తన్నేసి మీ ఇష్టానుసారం పెళ్లి చేసుకోమని చెప్తున్నారా? యువర్ ఆనర్, నా ఎమోషన్లో అర్థం ఉంది. నాకెవరి మీద కోపం లేదు, పగ లేదు. కానీ ఇలా కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిపోయిన వాళ్లకి బుద్ధి చెప్పాలనేదే నా ఉద్దేశం. తప్పులు చేయడం, ఆ తర్వాత మమ్మల్ని తప్పుపట్టడం యూత్కి బాగా అలవాటైపోయింది. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారి మాటల్ని బట్టే అర్థమవుతుంది ఈయనకి ప్రేమ వివాహం అంటే ఇష్టం ఉండదు అని. సమాజంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికే హక్కుంది. అందుకే రాకేష్ గారు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్లు దాన్ని తప్పుగా భావించి ఇప్పుడు వారి పిల్లలు వాళ్ల వారసులు కారు అని ఈ పసిపిల్లలకు శిక్ష వేయడం సరికాదు యువర్ ఆనర్. అసలు నా పేరు మీదున్న ఆస్తంతా నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నది. నేను బతికున్నంత వరకు నా ఆస్తిని నేనేమైనా చేసుకుంటాను. అనాథ శరణాలయానికి రాసిస్తాను, లేదంటే మొత్తం తగలబెట్టేస్తాను. అంతేకాని వారసులకి ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం. అబద్ధం యువర్ ఆనర్. మీరు చెప్పేది అబద్ధం సార్. ఆస్తంతా మీరు మీ కష్టార్జితంతో సంపాదించింది కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అదంతా సోమేశ్వరరావు గారు కష్టపడి సంపాదించిన ఆస్తి యువర్ ఆనర్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఝాన్సీ గారు. సీనియర్ లాయర్ పద్మనాభం గారు, అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారు మొదట స్టార్ట్ చేసిన బిజినెస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. వారికి మొదట బిస్కెట్ ఫ్యాక్టరీ, క్యాండీస్, చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉండేవి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో లాస్ వచ్చింది. అందుకే
ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని వెంచర్స్ చేసి కన్స్ట్రక్షన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే సోమేశ్వరరావు గారి మొదటి వెంచర్. ఆ వెంచర్ కి సంబంధించిన ల్యాండ్ సోమేశ్వరరావు గారి నాన్నగారు సంపాదించిన ల్యాండ్. ఆ ల్యాండే మొత్తానికి మూలాధారం. బిజినెస్ మొదలైందే అక్కడి నుండి. ఆస్తి మొత్తం సోమేశ్వరరావు గారి స్వార్జితం కాదు అని చెప్పడానికి అది ఫస్ట్ ప్రూఫ్. ఏమంటారు సార్? ఇకపోతే ఆయన పెద్ద కొడుకు ధనుంజయ్ గారు కంపెనీ కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని చాలా కష్టపడ్డారు. ఈ రోజు ఈ కంపెనీ డెవలప్ అవడానికి ప్రధాన కారకులు ఆయనే. బిజినెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందుల వల్ల ఆయన్ని మీరు పార్ట్నర్ గా చేసుకున్నారు. అప్పుడు సగం ప్రాపర్టీ ధనుంజయ్ గారి పేరు మీద రాయడం జరిగింది. పోయిన సంవత్సరం ధనుంజయ్ గారు కట్టిన ట్యాక్స్ ని చూడండి యువర్ ఆనర్. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ ధనుంజయ్ గారికి కూడా ఈ ఆస్తిలో భాగం ఉంది. అప్పుడు మీరు ఈ ఆస్తిని మీ కష్టార్జితమని ఎలా అంటారు సోమేశ్వరరావు గారు? ఇక ఈ పిల్లల తండ్రి ధనుంజయ్ గారి కొడుకైన రాకేష్ గారి గురించి చెప్పాలి అంటే అసలు మీరు మొదటిసారి వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ డిజైన్ ఏదైతే ఉందో అది రాకేష్ గారే సింగపూర్ వెళ్లి రీసెర్చ్ చేసి తయారు చేసిన ప్లానింగ్ యువర్ ఆనర్. ఐపీఆర్ కూడా రాకేష్ గారికే ఉన్నాయి. ఇంకా సింగపూర్ స్టైల్ హౌస్ ప్లానింగ్ చేసి ఆ వెంచర్ కి అంత లాభం వచ్చేలా చేసింది రాకేష్ గారే యువర్ ఆనర్. మీరు రీసెంట్ గా స్టార్ట్ చేసిన వెంచర్ కూడా రాకేష్ గారు ప్లాన్ చేసిన సింగపూర్ స్టైల్ వెంచరే. అది అతని ఆలోచన అండ్ అతని ఆలోచనే మీ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అసలు ఆ రోజు రాకేష్ గారు ఈ ప్లానింగ్ చేసి ఉండకపోతే మీరు ఇంత గొప్ప బిల్డర్ అయ్యేవారే కాదు. రాకేష్ గారికి కూడా కంపెనీలో వాటా ఉంది యువర్ ఆనర్. ఇది మీ ఒక్కరి స్వార్జితం కాదు సోమేశ్వరరావు గారు. కాబట్టి రాకేష్ పిల్లలైన వీళ్ళకి ఆ ఇంటి వారసత్వం వస్తుంది, ఆస్తిలో వాటా కూడా వస్తుంది. పిన్ని, అక్క పడిపోయింది. స్వీటీ, స్వీటీ, స్వీటీ ఏమైందిరా? స్వీటీ కళ్ళు తెరువు. స్వీటీ, స్వీటీ, స్వీటీ లేమ్మా. స్వీటీ లే. స్వీటీ. కమలా, వెంటనే అంబులెన్స్ పిలిపించి పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. స్వీటీ నీకేం కాదు. స్వీటీ లేమ్మా, లే. స్వీటీ, స్వీటీ. మేడం, సెషన్ మధ్యలో వెళితే మీరు కేసు కోల్పోయే ప్రమాదం ఉంది. అక్క, నేను తీసుకెళ్తానక్క. జాగ్రత్త రాణి. స్వీటీ, రాణి జాగ్రత్త.
ఝాన్సీ గారు, ఆర్ యు ఆల్ రైట్? ఎస్ ఎస్ యువర్ ఆనర్. ఇంతకీ పాపకేమైంది? తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది యువర్ ఆనర్. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. లోకం తెలియని ఆ పసిపిల్లలకి మీరే న్యాయం చేయాలి యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సోమేశ్వరరావు గారు, మెటీరియల్ డిజైన్ పేటెంట్ రైట్స్ రాకేష్కే చెందుతాయన్న విషయంలో మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రాకేష్ ఎంతైనా ఆ ఇంటి వారసుడే కాబట్టి రాకేష్ పిల్లలు కూడా ఆ ఇంటి వారసులే అవుతారు. ప్రేమ పెళ్లి చేసుకున్నంత మాత్రాన వారసత్వం వర్తించదు అంటే ఈ సమాజంలో స్వేచ్ఛను స్వాతంత్రాన్ని హరించినట్టే అవుతుందని ఈ కోర్టు భావిస్తోంది. తక్షణమే సోమేశ్వరరావు గారు పిల్లల్ని తమ ఇంటి వారసులుగా అంగీకరించాలని, అలాగే వారి బాగోగులు చూసుకుంటూ ఇంటి వారసులుగా పిల్లలకి దక్కాల్సిన హక్కులు కల్పించాలని, తక్షణమే స్వీటీకి చేయించాల్సిన ఆ ఇంజెక్షన్ ఇప్పించాలని కోర్టు వారు ఆదేశించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
రాణి 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 అక్క, స్వీటీ స్వీటీ ఎక్కడా? లోపల ఉందక్క. నాకు చాలా భయంగా ఉందక్క. డాక్టర్ గారు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది అంటున్నారు. సిస్టర్, వెంటనే ఆక్సిజన్ అరేంజ్ చేయండి త్వరగా. సార్ ఏం చేయాలి? ఏం చేద్దాం? స్పెషలిస్ట్ని ఎవరినైనా పిలుద్దామా? స్పెషలిస్ట్ వచ్చినా ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఏం చేయలేం. ఉన్నది ఒకటే దారి, ఆ దేవుడే కాపాడాలి. నౌ దిస్ కేస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పిన్ని అక్కకేం కాదు కదా? ఏం కాదు నాన్న, ఏం కాదు. డాక్టర్ 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 స్వీటీకి ఎలా ఉంది డాక్టర్? సారీ అండి, ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. ఎన్ని సెలైన్లు ఇచ్చినా రికవర్ అవుతుందన్న నమ్మకం లేదు. రేపటి నుంచి భోజనం ఇంకో ఇద్దరికి సరిపడేలా ఎక్కువ చేయండి. ఆ పిల్లలు రేపు ఇంటికి వస్తున్నారు కదా, వాళ్ల కోసమే భోజనం. కోర్టు ఆర్డర్ ప్రకారమే ఇదంతా చేస్తున్నాం. అంతేగాని ఆ పిల్లలకు మనకు మధ్య ఏ బంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఆ పిల్లలతో ఎవరూ కూడా కలవడానికి గాని, ప్రేమ ఆప్యాయతలు చూపించడానికి గాని, దగ్గరవడానికి గాని వీల్లేదు. నేను కోర్టు ఆర్డర్ని ఎంత సీరియస్గా తీసుకున్నానో మీరు కూడా నా ఆర్డర్ని అంతే సీరియస్గా తీసుకోండి.